గురుగారు, తార వాలి భార్య. ఈమె వృత్తాంతం ఏమిటి? రాముడినే ధర్మ సూక్ష్మము అడిగేంత పండితురాల తార. తార ఆ పేరే ఒక నక్షత్రం. తార అంటే నక్షత్రం కదా. మొత్తం రామాయణం మీద మహిళా పాత్రలలో తార పాత్ర చాలా విశేషమైనది. ప్రత్యేకమైన వ్యక్తిత్వం కల మహిళ తార. అహల్య, ద్రౌపది, కుంతి, తారా, మండోదరిస్తథ పంచకన్య స్మరే నిత్యం మహాపాతక నాశనం. పంచకన్యలలో కూడా తార ఒకటి. ఎంత వివేకవతి ఈ తార అంటే, వానరులలో సుషేణుడు వైద్యుడు. ఆ వైద్యుడైన సుషేణుడు కుమార్తె తార. అట్లాగని సుషేణుడికి కుమార్తెగా జన్మించిందా అంటే వనంలో దొరికింది. అయో నిజ. మనం చెప్పిన ఈ ఐదుగురు కూడా, అహల్య, ద్రౌపది, కుంతి, తార, మండోదరి, ఈ ఐదుగురు కూడా అయోనిజ లేక దేవయోని వలన జన్మించిన వారే అని మనకు పురాణాలు తెలుపుతాయి. చాలా విశేషమైన జన్మలు వీరివి. వీరి పుట్టుకలో చాలా అంతరార్థం ఉంది. సామాన్యులు కారు వీరు. తార సుషేణునకు ఒక అడవిలో లభించినటువంటి చిన్నారి బాలిగా పెంచి పెద్ద చేశాడు సుషేణుడు. దేవతలకు అశ్విని దేవత ఇలా వైద్యులో, వానరులకు ఈ సుషేణుడు అలాంటివాడు. తార వాలి భార్య. సుగ్రీవుడు వాలితో యుద్ధానికి వచ్చిన సమయంలో తార హెచ్చరిస్తుంది, నా మాట వినండి, యుద్ధానికి వెళ్ళకండి. ఇందాకే మీ చేత యుద్ధంలో ఓడిపోయి వెనువెంటనే మళ్ళీ వచ్చి రంకలు వేస్తున్నాడు. ఇందులో ఏదో అనుమానం ఉంది. నా వద్ద నాకు ఉన్న వేగుల ద్వారా నాకు తెలిసిన విషయం ఏమిటి అంటే, ఇది అండర్లైన్ చేసుకోవాలి మనమంతా కూడా. రాజకీయ తంత్రంలో తారకు కూడా వేగులు వేరే ఉన్నారు. మీ సోదరుడైన ఆ సుగ్రీవుడికి ఇద్దరు ఆర్య సోదరులు ఎవరో ఆర్యులు సహాయకులుగా వచ్చారట. మునివేషధారులే ఉన్నారట. ధనుర్బాణములు ధరించి ఉన్నారట. ఇంతటి చాకచక్యంతో విషయ సేకరణ చేసిన తార అపారమైన రాజకీయ దురంధర శక్తి కల మహిళ, సాధికారత కల మహిళ. అటువంటి తార చెప్పిన మాటలని పెడచెవిన పెట్టిన ఆ వాలి యుద్ధానికి పిలిచాడు కాబట్టి వెళ్ళాలి అంటూ తన ధర్మం ప్రకటించాడు. వెళ్ళాడు. రాముడి బాణానికి గురి నేల పడవలసి వచ్చింది. తార రాముడిని ప్రశ్నించింది, నిజమే, ఆర్యుల పుత్రులకు ఇట్లాగా బాణధాటి ప్రయోగించడం అమానవీయం కదా, అధర్మం కదా. జంతు న్యాయాన్ని అనుసరించి వానర స్వభావంగా ఉన్న ఆ జంతువులను సంహరించడం ఇది ఒక భరతుడి రాజ్యంలో సైనికుడిగా నా బాధ్యత నేను పూర్తి చేశాను. ఇది ఒకటి చెబుతూ, రెండవదిగా ఇతరుల భార్యలను స్వీకరించడం, అపహరించడం నేను సహించని విషయం. ఇది భయంకరమైన నేరం. ఈ నేరం వాలి చేశాడు కనుక, సుగ్రీవుడి ఇల్లాలైన రుమను అపహరించాడు కనుక ఒక భరతుడి రాజప్రతినిధిగా నేను దండించాను అంటూ రాముడు ధర్మాన్ని వివరించాడు. ఇది రెండవ విషయం. ఆ తదుపరి తార శాంతించినా కూడా తారకు ఆగ్రహం రాకుండా ఉండాలి అనే రాజకీయ విజ్ఞానంతో, వైజ్ఞానిక దృక్పథంతో, అంత చతురతతో యువరాజుగా అంగదుడిని ప్రకటింపజేశాడు రామచంద్రమూర్తి. సుగ్రీవుడు రాజు, వాలి కుమారుడైన అంగదుడు యువరాజు. ఇది మనం ఆ కథనంలో గమనించవలసిన అంశం.